నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు, ఉత్తమ మార్కులు సాధించిన పెద్ద తాడేపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులను సత్కరించిన తాడేపూరు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. 6 సంవత్సరాలలోపు పిల్లల కోసం ఆధార్ కార్డు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంకా నమోదు చేసుకోనుకుంటే వెంటనే చేయించుకోండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. మున్సిపల్ శానిటరీ వర్కర్స్కు వారి చట్టాలపై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జి మాధవి. ఇరవై 29వ వార్డులో ఇంటింటికి తిరిగి సమస్యలను సేకరించిన కూటమి నాయకులు. భీమవరం కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లా అధికారులతో సమీక్ష చేయడానికి వచ్చిన సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతం పలికిన జిల్లా ఎమ్మెల్యేలు. పెదతాడేపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఫలితాలు రావడం పట్ల ప్రిన్సిపాల్ను, విద్యార్థులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం అభినందించారు. గురుకుల పాఠశాలలో 500 మార్కులు పైబడి సాధించిన 25 మంది విద్యార్థులను ప్రిన్సిపాల్ రాజారావు ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకొచ్చారు. 76 మందికి గాను 73 మంది 10th ఉత్తీర్ణులు కాగా 25 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని ఎమ్మెల్యేకు ప్రిన్సిపల్ రాజారావు చెప్పగా ఎమ్మెల్యే అభినందించారు. 25 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శాలువా కప్పి సత్కరించారు. ప్రిన్సిపాల్ భీమవరం రాజారావు, టీచర్లు ఎండ్రపాటి రాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. గురుకులం పాఠశాలలో దాదాపుగా 76 మంది పిల్లలు 10th క్లాస్ చదివితే 73 మంది పిల్లలు పాస్ అవ్వడం, అందరూ ఫస్ట్ క్లాసులు రావడం. దాంట్లో 27 మందికి పైగా 500, 525, 540 మార్కులని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఇవాళ రాజారాం మాస్టర్ శిక్షణలో పిల్లలందరూ చదువుకోవడం, తల్లిదండ్రులందరూ కూడా ఆ స్కూల్లో సీటు కావాలని రికమెండేషన్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి అక్కడ ఉన్న అధ్యాపకులు మరియు ఒక టీం వర్క్ అనమాట, అందరూ కలిసి చేసే ఈ కార్యక్రమానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో మంచి భవిష్యత్తు ఈ పిల్లలకు ఉండాలని, ఎందుకంటే కష్టపడి ఆ తల్లిదండ్రులు వాళ్ళు తింటం మానేసైన పిల్లల్ని చదివించి మరి వాళ్ళని వదిలి ఉండి ఈ వయసులో వాళ్ళని చాలా శ్రద్ధగా చూసుకున్నప్పుడు ఆ పిల్లలు కూడా ఇలాంటి మంచి మార్కులు రావడం, మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకాన్ని కలిగించిన రాజారాం మాస్టర్ మీద నమ్మకంతో వదిలినందుకు, అదేవిధంగా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు రాజారాం మాస్టర్ని ఆ టీం సభ్యులందరినీ అభినందన తెలియజేసుకుంటూ ఆ పిల్లలందరికీ ఆ భగవంతుడి దయ వల్ల మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా బాగా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా పాఠశాల విద్యార్థుల్ని 500 మార్కులు పైగా వచ్చినటువంటి 27 మంది విద్యార్థుల్ని ఇక్కడ సన్మానించటం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ కూడా 574 మార్కులు స్కూల్ ఫస్ట్గా రావటము, 572 స్కూలు సెకండ్గా రావటము, 560 మార్కులు వచ్చి విద్యార్థి రంజిత్ కుమార్ 3rd ప్లేస్లో రావటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ మరి సహృదయంతో విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా చీఫ్ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి మనల్ని ఇక్కడ పిలిపించి తల్లిదండ్రుల్ని విద్యార్థులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో మరి విద్యార్థులందరూ కూడా ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వటం అనేది కూడా మరి చాలా సంతోషంగా ఉంది. తాడేపూడెం పట్టణంలో 6 సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. పట్టణంలో 11వ వార్డు మసీద్ సెంటర్, 15వ వార్డు సౌత్రిపేట, 18వ వార్డు తాళ్ళ ముదునూరుపాడు, 28వ వార్డు కడకెట్ల బీసీ హాస్టల్ వద్ద ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయన్నారు.
ఇంకా ఆధార్ కార్డు నమోదు కాని పిల్లలకు చేయించాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 0 to 6 years అంగన్వాడీ సెంటర్లో పనిచేసే అంగన్వాడీ సెంటర్లకు పంపే పిల్లలు కానీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కానీ ఎవరైనా కానీ ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. అది కంపల్సరీగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా 0 నుంచి 6 years లోపు పిల్లలందరూ కూడా ఆధార్ గుర్తింపుకి మనం ఈ పట్టణంలో 4 సెంటర్లు ఏర్పాటు చేసాం. ఒకటి 11వ వార్డు మసీద్ సెంటరు, 2 15వ వార్డు సావిత్రిపేట, 18వ వార్డు తాళముదురుపాడు, 32వ వార్డు బీసీ ఆర్ట్లు కరకట్ల. ఈ 4 సెంటర్లకి ఆ ఏరియాలో దగ్గరలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఆధార్ నమోదు చేయించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు కానీ నేమ్ కరెక్షన్స్ కానీ చిన్న ఏమైనా కరెక్షన్స్ వల్ల ఆధార్లో ఆ సెంటర్లో మనకి ఆధార్ అవ్వకపోతే అది అర్బన్ సంబంధించి అయితే మన మున్సిపాలిటీకి వచ్చి ఈ నేమ్ కరెక్షన్కి అప్లికేషన్ పెట్టుకుని చలానా కడితే ఇమ్మీడియట్గా వితిన్ 24 hours ఈ సర్టిఫికేట్ కూడా ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుని ఇక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేసాం. తర్వాత డెంగ్యూ ఫీవర్ జ్వరాలు వస్తే మీరు బయటికి అక్కడికి వెళ్ళిపోకుండా మీ సంబంధిత సచివాలయంలో ఏఎన్ఎం మీ ఇంటికి వస్తుంది. ఆవిడతో చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ 230 టెస్టులు ఉచితంగా చేస్తారు, తగిన మెడిసిన్స్ ఇస్తారు. అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఉన్నారు కనుక ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. తాడేపూడెం పట్టణంలో మున్సిపల్ శానిటరీ వర్కర్స్ శ్రామికులకు తాడేపూడెం సీనియర్ సివిల్ జడ్జి మాధవి ఆధ్వర్యంలో మంగళవారం చట్టాలపై అవగాహన కల్పించారు. మేడే వారోత్సవాల్లో భాగంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ షేక్ సికిందర్ బాషా ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి తన కోర్టులో సమావేశాన్ని నిర్వహించారు. శానిటరీ వర్కర్స్కు గల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వం నుండి అందే పథకాలను గురించి వివరించారు. వారి శ్రమను అభినందించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బిఎస్ బాబు తన కార్యాలయం నుండి అందించే సదుపాయాలు, పనుల గురించి వివరించారు. హెల్త్ ఆఫీసర్ రాజు, అడ్వకేట్లు మాకా శ్రీనివాస్, ముత్తా రామారావు, రత్నశేఖర్, భద్రుడు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. స్థానిక 29వ వార్డులో కూటమి నాయకులు మంగళవారం ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. 29వ వార్డులో వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, జనసేన ఇన్ఛార్జ్ రమేష్ల ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి సమస్యలను సేకరించారు. రోడ్లు, లైట్లు, డ్రైనేజీ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధన్పల్లి కాశీ, పట్టణ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పట్నాల రాంపండు, బీజేపీ నాయకులు ముప్పుడే సురేష్ రెడ్డి, వార్డుల ఇన్ఛార్జీలు కాకర్ల శివ, కాకుర్తి కిరణ్, ఎజ్జల రమేష్, సందీప్, తాడేత్ర వాసు, వెంకటేష్, లీలా, బలిరెడ్డి శ్రీనివాస్, ఇజ్జాడ అనిల్, శ్రీనివాస్, పట్టణ జనసేన కార్యదర్శి మన్నెడి రమేష్, సందక రమణ, బీజేపీ కార్యదర్శి తమనాడు చిన్న, లక్ష్మణ్, కావ్యారెడ్డి, బండి దుర్గా ప్రసాద్, నాగేంద్ర, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీ బీజేపీ వాళ్ళు ఎవరో చేసేవారు కాదు. ఇప్పుడు ఏదైనా చెప్తే అన్నీ చేస్తారు. డ్రైనేజ్ వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఎలా ఉంది ఇప్పుడు డ్రైనేజ్ క్రియేటింగ్ అనేది మొత్తం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి వార్డు బాట నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 29వ వార్డులో మరి నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ 29వ వార్డులో మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ప్రజల సమస్యల మీద మేమందరం కూడా డోర్ టు డోర్ అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతా మరి మాకైతే డ్రైనేజీ కానీ, పైప్ లైన్లు కానీ, ఎలక్ట్రికల్ సిటీలు కానీ, లైట్లన్నీ కూడా బాగానే వెలుగుతున్నాయి, మాకు రోడ్డు అన్నీ కూడా బాగా తిరుగుతున్నారని చెప్పి మరి మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా బాగానే వస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఒక 10-15 ఇళ్ళ వరకు మరి పైప్ లైన్ అది కొద్దిగా రావట్లేదండి, వాటర్ తగ్గుతుందని చెప్పి అన్నారు. అంటే ఎండాకాలంలో కూడా ఒక 10-15 ఇళ్ళు తప్ప వార్డులో
మరి మంచినీళ్ళు రావట్లేదు, కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పారు. అలాగే శానిటరీ కూడా కొద్దిగా ఇబ్బంది అని చెప్పారు. ఆ ఇబ్బంది అంటే శానిటరీ ఇబ్బంది దగ్గర మేము అక్కడ అడిగి కనుక్కుంటే మరి డ్రైనేజీ మీద రాళ్ళు వేసేసి తీయడానికి కూడా మరి శానిటరీ ఇన్స్పెక్టర్ శానిటరీ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. మరి మనం కూడా ప్రజలు కూడా గమనించాలి. ప్రజలే చెప్తున్నారు అన్నమాట, చెత్త తీసుకొచ్చి డ్రైనేజీలో వేసేస్తున్నారండి. ఆ డ్రైనేజీలో వేయడం వల్ల మళ్ళీ వాళ్ళని అడుగుతుంటే మాకు గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి డ్రైనేజీలో మట్టి వేయకుండా ప్రజలకు కూడా మీరు చెప్పండి అని చెప్పి ప్రజలే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఆలోచించాలి. ఈ డ్రైనేజీలో చెత్తలు వేయకుండా ఏదైతే మున్సిపాలిటీ ట్రాక్టర్లు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీగా చెత్తను పక్కన పెట్టి దాంట్లో వేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి వార్డులోకి మేము వెళ్ళడం, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు గతం కన్నా ఇప్పుడు చాలా బాగుందని ప్రతి ప్రజలు కూడా చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా చేసినప్పుడు ఏ విధంగా అయితే వార్డులు అభివృద్ధి చేశారో అదేవిధంగా ఆయన నెగ్గిన సంవత్సరంలోనే ప్రతి ఇంటికి వెళ్ళమన్న మే నెలలో నేను 3 సార్లు కౌన్సిలర్ చేశాను. ఎప్పుడు కూడా మే నెలలో ఎప్పుడు కూడా వార్డు బాటుకు వెళ్ళలేదు. ఎందుకంటే ప్రతి సమస్య చెప్పేది వాటర్ సమస్య. అలాంటిది ఈరోజు 29వ వార్డు తిరుగుతున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తున్నాం. మేము వెళ్తుంటే వాటర్ అలాగ వస్తుందని కొన్ని ఇళ్ళ కాడ రావడం. ఎందుకంటే ఈ సమ్మర్లో జనం ఎక్కువ మంది ఉండటం వల్ల కొన్ని ఇళ్ళ సమస్య ఉంది. కానీ శానిటేషన్ చాలా బాగుంది. ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే ఖాళీ స్థలాలు ఎక్కువ ఉండటం మూలంగా ఆ ఖాళీ స్థలాలు పక్కన ఉన్న వాళ్ళు చెత్త వేయడం, దాని మూలంగా అక్కడ దోమలు పెరగడం తప్ప 29వ వార్డులో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలైన జనసేన ఇన్ఛార్జి అయిన రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మా తెలుగుదేశం ఇన్ఛార్జి అయిన గోపి ధనరాజు గారు, ప్రతి బీజేపీ కాశీ గారు కానీ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి నరసింహమూర్తి గారు కానీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. మేము వచ్చిన వెంటనే ప్రతి నాయకులు ఏమన్నా గతంలో అయితే ఈ వీధికి వెళ్దాం, ఈ వీధి వద్దు, ఈ వీధి మనం వీధి కాదు అని చెప్పేవారు. కానీ 29వ వార్డు తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. మన ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల ప్రకారంగా మరి జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ గారు మరి పట్టణంలో వివిధ వార్డులు వివిధ తేదీల్లో తిరుగుతున్నారు. చాలా ఆయన టెన్షన్గా 7:30కి వచ్చి 7:30 నుంచి 9 గంటల వరకు ఎంతో శ్రద్ధగా తిరుగుతున్న ఆయనకి మరి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రీతం నాయకులు బొలిశెట్టి శ్రీని గారు చెప్పిన ప్రకారంగా ప్రతి వార్డులోని ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడుగుతుంటే డ్రైనేజ్ సమస్య అని చెప్తున్నారు. డ్రైనేజ్ సమస్య మున్సిపాలిటీ సమస్య సగం అయితే కొంతమంది అక్కడ లోకల్గా ఉన్న ప్రజలే డ్రైనేజీలో చెత్త చెదారం వేయడం కూడా సగం సమస్య. కాబట్టి మున్సిపాలిటీ కష్టపడి డ్రైనేజీ తీయాలి. అలాగే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పాటించి, స్వచ్ఛ తాడేపూడిని పాటించి ఆ స్వచ్ఛత పాటించే దోమలు లేకుండా ఉంటాయని తెలియజేస్తున్నాం. రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో జరిగే సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు తదితరులు స్వాగతం పలికారు. ఒకసారి వెళ్ళండి అన్న ఒక్క నిమిషం. ఓకే సార్, థ్యాంక్ యూ. మండల అధ్యక్షుడు సార్ మీరు సివిల్ సప్లైస్ గౌరవ శాసనసభ్యులతోటి సంప్రదించి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఒక అద్భుతమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏలూరు జిల్లాలో 3,53,000 ధాన్యం పండుతుందనే అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే 2,20,000 మెట్రిక్ టన్నులు ఏలూరు జిల్లాలో కూడా కొనుగోలు చేయడం జరిగింది. తాడేపూడి నుండి ప్రముఖ బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు రావడం నియోజకవర్గానికి గర్వకారణమని తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రముఖ బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత ఆయన మృతి చెందడంతో ఆయన తరపున కుమార్తె శ్రీదేవి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. ఆమె మంగళవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలవడంతో ఆమెను నూతన వస్త్రాలు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో 2వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ మద్దాల లక్ష్మీప్రసన్న, ఎడ్లపల్లి పవన్, శ్రీకాంత్లు పాల్గొన్నారు. ఇక
రెండో వార్డులో ఉన్నటువంటి మిర్యాల అప్పారావు గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం, ఇచ్చిన 11 రోజులకి ఆయన మరణం చెందడం, ఆయన మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి ఆత్మ శాంతించాలని చెప్పి వారి అమ్మాయికి పురస్కారం అందుకున్నారు. వారికి తాడేపూడెం పట్టణం నుంచి, ఇది మాకు కూడా గొప్పే, తాడేపూడెం పట్టణంలో ఒకళ్ళకి పద్మశ్రీ వచ్చిందంటే తాడేపూడెంకి వచ్చినట్టుగా, ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతాను. ఆయన ఎంతో కృషికి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం, మరి టైంకి ఆయన లేకపోవడం, ఆయన కుటుంబానికి మరింత మర్యాదలు చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. తాడేపూడెం పట్టణం రూరల్ మండలం పరిధిలోని రైతులందరూ తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద్ కోరారు. మినుములు, పిల్లి పెసర అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులకు ఎటువంటి సలహాలు కావలసిన వ్యవసాయ కార్యాలయం సంప్రదించాలని సూచించారు. తాడేపల్లిగూడు రైతులందరికీ ఒక సూచన, ప్రతి రైతు తప్పనిసరిగా పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మనం 4 టన్నులు పిల్లి పెసర, 4 టన్నులు జీలుగా మండలంలో 50% రాయితీతో ఇవ్వటం జరిగింది. అలాగే PMDS కిట్స్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్, దీంట్లో జీలుగా, పిల్లి పెసర, జనుము 3 రకాలు కలిపి ఉంటాయి. అవి కూడా మనం AP సీడ్స్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. రైతులందరూ కావలసిన వారు మీ రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించినట్లయితే ఆ పచ్చిరొట్ట విత్తనాలు కూడా వాడుకునే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం సాయిల్ శాంపిల్స్ అన్నది తీయటం మొదలుపెట్టాం. ఈ 2025-26 సంవత్సరానికి గాను 2700 శాంపిల్స్ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి టార్గెట్గా ఇవ్వటం జరిగింది. అవి వాటికి సంబంధించిన QR కోడ్స్ కూడా రావటం జరిగింది. శాంపిల్స్ తీస్తూ ఉన్నాం. ఈ శాంపిల్స్ రిజల్ట్స్ని బట్టి ఎక్కడైతే జింకు, జిప్సము అవసరం ఉందో వచ్చే సార్వా సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ని బట్టే, అంటే ఎక్కడైతే సాయిల్ శాంపిల్స్ తీసామో ఆ సాయిల్ శాంపిల్స్ అనాలిసిస్ చేసి ఆ హెల్త్ కార్డు ఆధారంగానే మనం రాబోయే రోజుల్లో ఈ ఉచితంగా జింకు జిప్సం అనేది పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, IIT తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, RO వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, DS చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. స్థానిక గణేష్ నగర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద సోమవారం రాత్రి గజ్జె పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ దేవస్థానం వెంకట సిద్ధి సుబ్రహ్మణ్యం భజన మండలి రాయపరేటి ధర్మారావు ఆధ్వర్యంలో నూతనంగా కోలాటం నేర్చుకున్న పిల్లలు పెద్దలచే గజ్జె పూజ నిర్వహించారు. గజ్జె పూజ అనంతరం శిక్షణ పొందిన వారు కోలాట ప్రదర్శనతో అలరించారు. రాయపరేటి ధర్మారావు ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణం రామచంద్రరావు, జనసేన నాయకులు గట్టిం నానిలు కోలాట గురువును సత్కరించారు. మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి కోలాట ప్రదర్శనను తిలకరించారు. కార్యక్రమంలో కోలాట మహిళా మండలి సభ్యులు పద్మ, సూర్యప్రభ, గణేష్ నగర వాస్తవ్యులు ప్రభావతి, అంజలి, పద్మ, గడ్డం పొలారావు, గడ్డం సాయి, సుబ్రహ్మణ్యం, రాజు, సాయి, వాసు, సతీష్, సాయి పవన్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగే దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి హరే శ్రీనివాస కోలాట నృత్య కార్యక్రమం మన యొక్క తాడేపల్లిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద గణేష్ నగర్లో ఇది రెండో బ్యాచ్ కోలాట నృత్య కార్యక్రమం నేర్చుకున్న బ్యాచ్లో రెండో బ్యాచ్ కింద ఈరోజు గజ్జెల ధారణి పూజా కార్యక్రమం నిర్వర్తించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన రామచంద్ర గారు అలాగే ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అతి వైభవంగా జరిపించి పోయిన సీనియర్ బ్యాచ్ వాళ్ళని వీళ్ళని కూడా వీళ్ళ దగ్గరుండి ఈ కార్యక్రమం చేయించడం ఇది చాలా కష్టతరమైన పని. అయినా సరే స్వామి మీద భక్తి భావంతో ఈ కార్యక్రమం నేర్పించడం జరిగింది. ఈ విధంగా ఈ నేర్పించే గురువులు 200 మంది ఈ విధంగా 2500 సమాజాలు తయారు చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడెం 1వ వార్డు గణేష్ నగర్లో శ్రీ శ్రీ ధర్మారావు గారు గురువు గారు అయినటువంటి వారి ఆధ్వర్యంలో ఈ చక్కటి ప్రాజెక్ట్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి దాస సాహిత్య కమిటీ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని తయారు చేసినటువంటి మన కోలాట భజన మండలి మహిళా మండలి వారు ప్రవళిక, అంజని, ప్రభ, బుజ్జి, మన పద్మ గారు, ఇంకా మన కాలనీ వాస్తవ మహిళలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచో వీళ్ళందరికీ కూడా ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని ఇంత నిండుగా తయారు చేసినటువంటి మహిళలకు మా గురువు గారు ధర్మారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలందరికీ కూడా సాయి వాసు చక్కటి పిల్లలందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ ఇచ్చి ఇంత చక్కగా వాళ్ళ అభినయం చూపించడం మనందరికీ కూడా ఆనందించవలసిన విషయం ఇది. ఈరోజు మన గణేష్ నగర్ 1వ వార్డులో మరి స్థానిక గురుగారైన మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో పెద్దలు ధర్మారావు గారు అలాగే కళ్యాణ రామచంద్రరావు గారు వారి
మరి అభివృద్ధి ఆలయ కమిటీ, మరి ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా, చిన్నపిల్లలు అందరూ కూడా వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఏదో సెల్ ఫోన్లకి ఆధారపడకుండా దైవికంగా ఒక హిందుత్వాన్ని మనం పెంపొందించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి శ్రీమూర్తికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ, మనం అందరం కూడా చిన్నపిల్లల నుంచే మనం దైవత్వాన్ని రూపించే ఈ కార్యక్రమాన్ని పెంపొందించినందుకు ముందుగా మరి పెద్దలు గురువుగారికి, ధర్మారావు గారికి, అలాగే ఈ ఆలయ కమిటీకి అందరికీ కూడా, అలాగే ఆయన ఆశీస్సులు ఎప్పుడూ కూడా వీళ్ళందరికీ కూడా, మరి మొన్న అందరూ కూడా ఇచ్చేశారు, వాళ్ళందరికీ కూడా వారి సిరు సత్కారంగా వారికి బట్టలు కానీ వాళ్ళకి ఏదైనా కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను అన్నీ కూడా అందజేస్తానని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివారు వారు ఎప్పుడూ కూడా ఈ 1వ వార్డులో ఉన్నారు. ఆయన ఈ అందరికీ కూడా అండదండలుగా ఉంటారని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తూ, తాడేపురం జడ్పీ హై స్కూల్లో నాణ్యమైన విద్యా బోధన, చక్కటి వసతులు, అంతకంటే మించి గ్రౌండ్, ఎన్సీసీ, స్కౌట్ వంటివి ఉన్నందున విద్యార్థులు తమ పాఠశాలలో చేరాలని పాఠశాల హెచ్ఎం మైనం సత్యనారాయణ కోరుతున్నారు. ఆ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలల నుండి కూడా తమ పిల్లలను తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు. ఫీజులు ఉండకపోవడమే గాక బడికి వందనం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫారం, షూ వంటివి కూడా ఉచితమని ఆయన పేర్కొన్నారు. పేదల సత్యనారాయణమూర్తి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఈ పాఠశాలలో 2025-26 సంవత్సరానికి సంబంధించి పాఠశాల ప్రవేశం తరగతుల్లోనికి అడ్మిషన్స్ స్టార్ట్ చేయబడినాయి. అందుకు సంబంధించి కరపత్రాలు కూడా రిలీజ్ చేసి పట్టణంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా పంపించడం జరిగింది. మరి ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది. అలాగే మరి 10వ తరగతి ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు ఈ పాఠశాలలో చేరాలనుకుంటారో వారికి అడ్మిషన్స్ స్టార్ట్ చేయబడినాయి. కాబట్టి ఈ పాఠశాలలో చేరగోరేవారు ఈ పాఠశాలలో ఈ సెలవు రోజుల్లో కూడా సంప్రదించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రైవేట్ పాఠశాలలో మరి అత్యధిక ఫీజులు చెల్లించి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మంచి నాణ్యమైనటువంటి విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా మీకు లభిస్తూ ఉన్నప్పుడు మీరు అత్యధిక ఫీజులు చెల్లించి కాన్వెంట్లో చదివించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. స్థానిక పాతూరులో వేంచేస్తున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పాలతో అభిషేకం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక శంకరమఠంలో వేంచేస్తున్న శ్రీ ఉమా చంద్రమౌళేశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవారి దేవస్థానంలో ముముక్షు భవనంలో వేడుకగా వేద పరీక్షలు పూర్తయ్యాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుండి 400 మంది వేద విద్యార్థులు వచ్చారు. పరీక్షా అధికారులు గొల్లపల్లి హర్ష, ఉపాధ్యాయుడు బాబ్జీ విద్యార్థులను పరీక్షించారు. పాలకొల్లు వాస్తవులు ఒలివేటి శ్రీహరి శర్మ దంపతులను సత్కరించారు. చతుర్వేద సభను నిర్వహించారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు గ్రంథపాలకులు వానపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగాయి. రిటైర్డ్ టీచర్, రీసోర్స్ పర్సన్ పృథ్వీరాస్వామి విద్యార్థుల ద్వారా కథలు చెప్పించడం చేశారు. ఆటలు ఆడించారు. విద్యార్థులకు స్నాక్స్గా బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు. మరో రీసోర్స్ పర్సన్ జనార్దన్ రావు పుస్తక సమీక్ష, విద్యార్థులకు కథలు చెప్పారు. కొప్పెల శ్రీనివాస్ విద్యార్థులకు దేశభక్తి గేయాలు నేర్పించారు. ఆర్ నాగేంద్ర కుమార్ ఇంగ్లీష్ గ్రామర్ బోధించారు. స్థానిక అవసంబాడు సెంటర్లో గల దక్షిణముఖ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి గుడిలో ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక సింధూరార్చన కార్యక్రమం జరిగింది.
భక్తులు స్వామివారికి తమలపాకులు, సింధూరం, నిమ్మకాయలతో పూజలు చేశారు. ఆలయ ప్రదక్షిణలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓకే అండి. ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలని, పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల సోమరాజు కోరారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మంగళవారం రూరల్ మండలం జగన్నాథపురంలో ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశానికి వెళ్లి కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన విధంగా గుణపాలు ఇవ్వడం లేదని, టెంట్లు వేయడం లేదని, సమ్మర్ అలవెన్స్లను పునరుద్ధరించాలని కోరారు. కల్పించాలి 200 రోజుల పని దినాలు, కల్పించాలి కుటుంబానికి 200 రోజుల పని దినాలు, ఇవ్వాలి రద్దు చేసిన సమ్మర్ అలవెన్స్ను, ఇవ్వాలి రద్దు చేసిన సమ్మర్ అలవెన్స్ను, ఇవ్వాలి ప్రదేశంలో సౌకర్యాలు. ఈ రోజున జాతీయ గ్రామీణ ఉపాధి పనులు జగన్నాథపురం గ్రామంలో పని ప్రదేశంలో ఉన్నాం. ఈ రోజున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి. ఎందుకంటే వ్యవసాయ కూలీలకి ఈ రోజున వ్యవసాయంలో యంత్రాలు బాగా పెరిగినాయి. ఈ వ్యవసాయ కూలీలకి ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తప్ప వేరే పనులు ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున పూర్తి స్థాయిలో జాతీయ గ్రామీణ అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని మేము ఈ సందర్భంగా మా సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి 307 రూపాయలు పెంచామని గత సంవత్సరం మీద 7 రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నారు. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. కేంద్రం మీద ఒత్తిడి చేసుకుని ఈ ఉపాధి కూలీ సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి కూలీ ఏదైతుందో 600 రూపాయలు ఇప్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలనేసి మేము కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈనాటి వార్త ఎంతటితో సమాప్తం. నమస్కారం.